మోనోపోలీ అండ్ డియోపోలీ. అసలు ఈ టాపిక్ గురించి ఎంబీఏ స్టూడెంట్స్ కానీ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించి ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. కాకపోతే ఈ టాపిక్ మీద ప్రెజెంట్ మన ఇండియన్స్ గూగుల్‌లో సెర్చ్ చేయడం అనేది కూడా ఎక్కువవుతుంది. అదేంటో తెలుసా? ఇండిగో ఇష్యూ జరిగిన తర్వాత నుంచి అసలు ఏంటి మోనోపోలీ? ఈ డియోపోలీ అంటే ఏంటి? సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఈరోజు ఆ టాపిక్ మీద అండ్ దీనివల్ల ఇంపాక్ట్ అయిన దేశాల గురించి కూడా నేను చెప్తాను. కాబట్టి ఈ లోపల మీరైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోల్డెన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేది కూడా రోజు మీకు తీసుకొచ్చేస్తాను. మోనోపోలీ అండ్ డియోపోలీ. అండ్ మెయిన్‌గా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మోనోపోలీ అనేటప్పటికి గుత్తాధిపత్యం. అంటే ఏదైనా ఒక బిజినెస్ తీసుకున్న తర్వాత అందులో ఆధిపత్యం అంతా ఒక కంపెనీకి మాత్రమే ఉంటుంది. అంటే వేరే ప్లేయర్స్‌ని ఎవరిని రానివ్వకుండా అండ్ ప్లేయర్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళని ఆ కంపెనీలోకి మెర్జ్ చేసుకునే విధంగా అనేది ముందుకెళ్ళిపోతుంటుంది. అండ్ డియోపోలీ అంటే కేవలం ఇద్దరు ప్లేయర్స్ ఉంటారు. ఒక బిజినెస్‌లో కేవలం ఇద్దరు ఉంటారు. ఆ 2 కంపెనీసే ఆ బిజినెస్‌ని మొత్తం ఆపరేట్ చేస్తూ ఉంటుంది. అలాంటి దాన్ని డియోపోలీ అంటారు. అండ్ దీనివల్ల మనకేమొస్తుంది భయ్యా అంటే దీనివల్ల మనం కస్టమర్స్ కదా, ఎవరు మంచిగా సర్వీస్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాం అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళ సర్వీస్ని మనం తీసుకుంటాం అని అనుకోవచ్చు. కాకపోతే ఇది ఒక దేశానికి అండ్ కస్టమర్స్కి ఎంత ప్రమాదం ఉంటుందో కూడా నేను ఇప్పుడు చెప్తాను. అండ్ ఫస్ట్ మోనోపోలీ విషయానికి వచ్చేటప్పటికి మన ఇండియాలో మెయిన్గా కొన్ని సెక్టర్స్ అయితే కంప్లీట్గా ఒక్కరు మాత్రమే మెయింటైన్ చేస్తూ మరి ముందుకెళ్తూ ఉంటారు. అది మెయింటైన్ చేసేది కూడా ఎవరో కాదు, గవర్నమెంటే. ఇన్ఫ్యాక్ట్ ఐఆర్సీటీసీ ఉంది, అది కేవలం మన గవర్నమెంట్ మాత్రమే హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అండ్ కోల్ ఇండియా అండ్ హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ ఇలాంటి కంపెనీస్ అనేది కూడా కంప్లీట్గా ఆపరేట్ చేసేది మన ఇండియన్ గవర్నమెంట్. ఇలాంటి కంపెనీస్ ద్వారా కూడా మనకైతే ప్రమాదం ఏమి ఉండదు. అండ్ అక్కడైతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ వాళ్ళకి తగ్గట్టు సర్వీస్ ఇవ్వడానికే గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఆ గవర్నమెంట్ సెక్టర్స్ మాత్రమే మెయింటైన్ చేస్తుంటారు. కానీ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న మోనోపోలీ మాత్రం చాలా పెద్ద డ్యామేజ్ అనేది కూడా చేస్తూ ఉంటుంది. దాని గురించి చెప్తాను, చూసుకోండి. ఇప్పుడు మనం మొన్న జరిగిన ఇండిగో ఇష్యూ అనేది కూడా ఏంటంటే ఆ ఏవియేషన్ ఇండస్ట్రీలో మెయిన్గా మన ఇండియాలో ఒక 10-15 ఇయర్స్ ముందు వరకు చూసుకుంటే కింగ్ఫిషర్, ఎయిర్ ఇండియా, ఇండిగో అండ్ ఇలా డిఫరెంట్ కంపెనీస్ అనేది కూడా ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉండేది. అండ్ మనకి ఏది కావాలంటే ఏది తక్కువ కాస్ట్కి అందిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సర్వీస్ అనేది తీసుకొని మనం అయితే ఫ్లై అయ్యాలి. కానీ ఇప్పుడంతా కంప్లీట్గా మారిపోయింది. ఏంటంటే కింగ్ఫిషర్ దివాలా తీసిన తర్వాత అక్కడున్న వాళ్ళ దగ్గర నుంచి వేరే కంపెనీస్ అనేది కూడా తీసుకొని ఇప్పుడు మెయిన్గా ఇండిగోకి ఏవియేషన్ ఇండస్ట్రీలో 64% అంటే మెజారిటీ అనేది కూడా హ్యాండిల్ చేస్తుంది కూడా ఇండిగో. ఇలా మేజర్ షేర్ అనేది కూడా ఇండిగోకి ఉండడంతో కస్టమర్స్ వెంటనే వేరే ఎయిర్లైన్స్కి వెళ్ళి బుక్ చేసుకోవాలనుకున్నా కానీ అక్కడ ప్రైజెస్ అనేది కూడా హై ఉన్నాయి. ప్రైజెస్ హై ఒకటే కాదు, అంటే అంతమందికి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కానీ ఏరోప్లేన్స్ కానీ అన్నీ వేరే వాళ్ళ దగ్గర లేవు. కాబట్టే ఇండిగో వల్ల కస్టమర్స్ అనేది కూడా అంత ఇంపాక్ట్ అనేది కూడా ఫేస్ చేశారు. అండ్ దాని తర్వాత కూడా గవర్నమెంట్ అనేది కూడా ఇంటర్ఫీర్ అయ్యి దీన్ని చక్కబెట్టాల్సిన అవసరం అనేది కూడా ఏర్పడింది. అండ్ లేటర్ జరిగిన సిచ్యువేషన్స్ అనేది కూడా మనం చూసాము. ఇండిగో వాళ్ళు వచ్చి అండ్ సారీ చెప్పడం కానీ అండ్ గవర్నమెంట్స్ కూడా ఇలాంటి ఇష్యూస్ అనేది ఫేస్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఏంటంటే కేవలం ఒక కంపెనీ అనేది కూడా మోనోపోలీ చేస్తే ఇలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఇండిగో ఇష్యూ అనేది కూడా మనకైతే ఒక డేంజర్ బెల్స్ అనేది కూడా మోగిస్తున్నాయని కూడా క్లారిటీగా మనకు అర్థమైపోతుంది. కేవలం ఇప్పుడైతే ఏవియేషన్ ఇండస్ట్రీలో మనం ఫేస్ చేసాం, ఓకే. కాకపోతే ఇన్ఫ్యాక్ట్ మన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీగా విషయానికి వచ్చేటప్పటికి ఒకప్పుడైతే పీవీఆర్కి ఒక తక్కువ షేరే ఉండేది. అండ్ వాళ్ళ కాంపిటీటర్స్గా అయితే ఐనాక్స్ని మనం చూసాము. కాకపోతే లేటర్ ఏమైందంటే పీవీఆర్ ఒక ఆధిపత్యం పెరుగుతూ వెళ్తూ ఉండడంతో ఈ ఐనాక్స్ కంపెనీని కూడా వాళ్ళు మెర్జ్ చేసుకున్నారు. ఇప్పుడైతే పీవీఆర్ ఐనాక్స్గా మరి వెళ్ళిపోయింది. అండ్ మేజర్ షేర్ అంటే హాఫ్ ఆఫ్ ది షేర్, అంటే ఇంకా 50% రీచ్ కాలేదు. 43-47% స్క్రీన్స్ అనేది కూడా పీవీఆర్ చేతిలోనే ఉన్నాయి. అంటే ఈ రకంగా చూసుకుంటే అండ్ సామాన్య ప్రజలకు ఈ మల్టీప్లెక్స్ కల్చర్ అనేది కూడా అలవాటు చేసి అండ్ మన దగ్గరున్న డబ్బులు అనేది కూడా దోచుకుంటున్నారు అని చెప్పేసి కూడా అనిపిస్తాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక పల్లెటూరు ఉంటుందండి. ఆ పల్లెటూరులో కిరాణా కొట్టు ఒక్కటే ఉంటుంది, వేరే ఏ కిరాణా కొట్లు ఉండవు. మరి ఆ కిరాణా కొట్టు బాబాయ్ ఏం చెప్తే, ఎంత రేట్ చెప్తే అంతే కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు మనకు వేరే ఆప్షన్ ఉండదు. కాబట్టి అక్కడికే వెళ్ళి కొనుక్కుంటాం. అదే అనమాట సింపుల్గా చెప్పాలంటే మోనోపోలీ. అండ్ మోనోపోలీ గురించి ఇప్పటివరకు మాట్లాడుకున్నాం, ఓకే, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ డియోపోలీ విషయంలో కూడా కొన్ని కంపెనీస్ మెయిన్గా మన ఇండియాలో మనందరం ఇప్పుడు వాడే ఫోన్లో మనం యూజ్ చేసే టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎయిర్టెల్, జియో వీళ్ళందరం మనం చూస్తుంటాం కదా. కొన్ని సంవత్సరాల ముందు వరకు అయితే మనమైతే ఈ సర్వీస్ ప్రొవైడర్ ఇండస్ట్రీలో వేరే ప్లేయర్స్ని కూడా చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఐడియా, వొడాఫోన్, జియో, ఎయిర్టెల్, డొకోమో ఇలా అన్నీ చూసాం.
కాకపోతే అప్పుడు కాంపిటీటర్స్ ఎక్కువ ఉన్నారు, మనకి ఎవరు కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ అనేది తీసుకునే వాళ్ళం, మనం వెళ్తూ ఉంటాం. కాకపోతే రాను ఏమైపోయింది, రిలయన్స్ ఎంటర్ అయిన తర్వాత మిగతా కంపెనీస్ ఒక షేర్ అనేది కూడా తగ్గిపోతూ దివాలా తీస్తూ అండ్ లేకపోతే ఆ కంపెనీస్లోనే మెర్జ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ జియో అనేది కూడా ఎక్స్పాండ్ అవుతూ కూడా వచ్చింది. ఇంకొక పక్క అయితే ఎయిర్టెల్, అంటే వీళ్ళిద్దరే ఇప్పుడు మార్కెట్ని శాసించే స్థాయిలోనే ఉన్నారు. అండ్ ఫుడ్ డెలివరీస్ యాప్ విషయానికి వచ్చేటప్పటికి ఒకటి స్విగ్గీ, ఇంకోటి జొమాటో, వాళ్ళిద్దరు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కనిపిస్తారా? అండ్ వాళ్ళు చేసే మోసాలు కానీ, ఇన్ఫ్యాక్ట్ మనము డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళి తినే కాస్ట్ ఎంత ఉందో అండ్ అక్కడి నుంచి డెలివరీ తెచ్చుకొని తింటే కాస్ట్ ఎంత ఉంటుందో కూడా చూస్తే అమ్మో చాలా విషయాలే భయం వేస్తూ ఉంటుంది. అండ్ దానికి సంబంధించి ఒక రెస్టారెంట్ ఓనర్తో కూడా మనమైతే ఒక వీడియో అనేది కూడా చేశాము, అది కూడా డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇంకో విషయానికి వచ్చేటప్పటికి యూపీఐ ట్రాన్సాక్షన్స్. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్లో మనం ఇంతకుముందు కూడా ఒక 3-4 ప్లేయర్స్ కూడా మనం చూసేవాళ్ళం, అంటే పేటిఎం, గూగుల్ పే అండ్ ఫోన్పే ఇలాంటివి. కాకపోతే ఇప్పుడైతే పేటిఎం అలా మెల్లిగా పక్కకు వెళ్ళిపోవడంతో మేజర్ షేర్ అనేది కూడా ఒకటి గూగుల్ పే, ఇంకొకటి ఫోన్పే, ఇలా డియోపోలీ అనేది కూడా అయిపోతుంది. అండ్ వేరే కొత్త వాళ్ళు రావాలని ట్రై చేస్తున్నా ఆల్రెడీ ఒక జైంట్స్గా ఉండిపోయి ఒక పవర్ ప్లే చేస్తున్న ఈ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వేరే వాళ్ళని రానియట్లేదు. ఈ మోనోపోలీ, డియోపోలీ ద్వారా కూడా కొన్ని కంట్రీస్ అయితే షేక్ అయిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సెక్టర్స్లో దాని నుంచి మార్చుకోవడం కోసం వాళ్ళ లాస్ అనేది కూడా చేంజ్ చేశారు. ఆ కంట్రీస్ ఏంటి, వాళ్ళు మార్చిన లాస్ ఏంటో కూడా చెప్తాను, చూసుకోండి. అందులో మెయిన్గా ఉండేది యుఎస్ఏలో అర్లీ 20th సెంచరీ టైంలో కూడా స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ రిఫైన్ చేసి వాళ్ళు అందరికీ సప్లై చేసేవాళ్ళు ఆయిల్. అయితే వాళ్ళకైతే సుమారు 90% మార్కెట్ షేర్ అనేది కూడా ఉంది. ఇలాంటిది కేవలం ఒక కంపెనీ దగ్గర ఉన్నాయంటే ప్రమాదం అని చెప్పేసి ఇది కంప్లీట్గా అక్కడ ఉన్న గవర్నమెంట్ మార్చేసింది. యాంటీ ట్రస్ట్ లాస్ అనేది కూడా తీసుకురావడంతో ఇంకా రాబోయే కాలంలో ఎవ్వరు కూడా మోనోపోలీగా కానీ డ్యూఓపోలీగా కానీ ఏ సెక్టర్లో ఉండకూడదని లాస్ తీసుకురావడంతో ఇప్పుడు ఈక్వల్ షేర్తో కూడా చాలా కంపెనీస్ అండ్ వేరే ప్లేయర్స్ అనేది కూడా సెక్టర్స్లో ఉండడంతో కస్టమర్స్కి ఎక్కువ మంచి సాటిస్ఫాక్టరీ సర్వీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత కంట్రీ జర్మనీలో 1990 ఆ టైంలో కూడా ఫోన్ క్యారియర్స్, అంటే ఇప్పుడు మనము సెల్ ఫోన్స్ ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా, అలాంటి సర్వీస్ ప్రొవైడర్ బుడాపెస్ట్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉండేది. అండ్ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ లేకుండా ఉండేది. కానీ దెన్ లేటర్ వేరే కంపెనీస్ రావడం కానీ ఆ మోనోపోలీ వ్యవస్థ ఉండకూడదని చెప్పేసి జర్మనీ కూడా వాళ్ళ లాస్ని కూడా చేంజ్ చేసుకున్నాయి. మిడిల్ ఈస్ట్ విషయానికి వచ్చేటప్పటికి అక్కడ ఏవియేషన్ ఇండస్ట్రీని మెయింటైన్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ డ్యూపోలీగా ముందుకు వెళ్తున్నది కేవలం 2 ప్లేయర్స్, ఒకటి ఎతిహాద్, ఇంకొకటి ఎమిరేట్స్. ఈ 2 కంపెనీసే మరైతే ఆ ఏవియేషన్ ఇండస్ట్రీని కంప్లీట్గా వాళ్ళ చేతిలో ఉన్నాయి. అండ్ వాళ్ళు సర్వీస్ చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే రేట్లు చూస్తేమో ఆకాశంలో ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మన వాళ్ళకైతే చుక్కలు కనిపిస్తాయని అంటూ ఉంటారు మన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇంకా ఆస్ట్రేలియా విషయానికి వచ్చేటప్పటికి ఆస్ట్రేలియాలో సూపర్ మార్కెట్స్ కానీ ఏవియేషన్ ఇండస్ట్రీలో ఇలాంటి మోనోపోలీ అండ్ డ్యూపోలీ టైప్లో కనిపిస్తున్నాయి. అది కూడా మార్చాలని అక్కడ వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ అక్కడున్న గవర్నమెంట్స్ కూడా దీని మీద పెద్ద ఇంట్రెస్ట్ అనేది కూడా చూపించట్లేదని కూడా అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియా విషయానికి వచ్చేటప్పటికి కూడా చాలా సెక్టర్స్లో కూడా అండ్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కదా, అలాంటి సెక్టర్స్లో కూడా అండ్ మోనోపోలీ, డ్యూపోలీ టైప్లో అయిపోతున్నాయి. ఇది మాత్రం ఖచ్చితంగా రాబోయే కాలంలో కస్టమర్స్కి మంచిది కాదు. అండ్ అంటే ఒక్కరి దగ్గరే ఆ గుత్తాధిపత్యం ఉంటే ఎలా అయిపోతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, భయ్యా ఇదన్నీ మనకెందుకు, మనకు సర్వీస్ ఎవరు బాగా ప్రొవైడ్ చేస్తున్నట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం కదా అనుకుంటాం. కాకపోతే మనము ఎప్పుడూ ఒక కస్టమర్ లాగానే ఉండిపోవాలనుకుంటామా? ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం గత కొన్ని సంవత్సరాలుగా స్టార్టప్స్ అనేది కూడా ఉన్నాయి. అండ్ వాళ్ళు స్టార్టింగ్లో చాలా మంచి రైజ్ అనేది కూడా వచ్చింది. కానీ లేటర్ ఏమవుతుంది, వేరే పెద్ద కంపెనీస్లో కలిపేస్తూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల మార్కెట్లో సంపద అంతా ఒక్కడి దగ్గరే ఉండిపోతుంది. అండ్ ఆ బిజినెస్ అనేది కూడా ఒక్కడి దగ్గరే స్టాగ్నేట్ అయిపోయింది అని అంటే మిగతా వాళ్ళు ఎదగనీకోకుండా మరి కిందికి వెళ్ళిపోతూ ఉంటారు. అది మంచిదా చెప్పండి? కానే కాదు కదా. సో ఇలాంటి మోనోపోలీ, డియోపోలీ ద్వారా కూడా కంపెనీకి, దేశానికి, ఇన్ఫ్యాక్ట్ మనకు కూడా చాలా కష్టం. అండ్ రాబోయే కాలంలో దీనివల్ల ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే దీనికి సంబంధించి కూడా మన ఇండియా మెయిన్గా కొత్త లాస్ అనేది కూడా తీసుకొని వస్తే ఇండిగో లాంటి సంక్షోభం అనేది కూడా రాకుండా మనకుంటుంది. సో గైస్, ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ అనేది కూడా మేము మీ ముందుకు పెట్టడానికి రెడీగా ఉంటాం. కాబట్టి కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఒపీనియన్స్ ఏంటో కూడా షేర్ చేసుకోండి. దిస్ ఈజ్ చాణక్య, సైనింగ్ ఆఫ్.